ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు మన టీమిండియాకి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ వచ్చాయి. సో వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క అప్డేట్ చూసుకుంటే స్క్వాడ్స్ యొక్క సబ్మిషన్ డేట్. సో మనందరికీ తెలిసిందే, ప్రతి ఐసీసీ టోర్నమెంట్ కూడా 4 రోజుల ముందే ప్రొవిజనల్ స్క్వాడ్ అనౌన్స్ చేయాలి. అంటే ఇనీషియల్గా ఒక స్క్వాడ్ని అనౌన్స్ చేయాలి. సో దాని ప్రకారం ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి డెడ్ లైన్ చూసుకుంటే జనవరి 12 డేట్ని సెట్ చేశారు. అంటే జనవరి 12 తేదీలోపు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయబోయే 8 టీములు కూడా తమ ఇనీషియల్ స్క్వాడ్స్ను అనౌన్స్ చేయాలి. అండ్ దాని ఇలా స్క్వాడ్స్ను ప్రకటించిన తర్వాత మార్పులు చేసుకోవడానికి ఐసీసీ పెట్టిన డెడ్ లైన్ ఫిబ్రవరి 13వ తేదీ. అంటే ఏదైనా టీం జనవరి 12వ తేదీన స్క్వాడ్ను ప్రకటించినప్పటికీ ఫిబ్రవరి 13 వరకు మార్పులు చేసుకోవచ్చు, ఎవరి పర్మిషన్ తీసుకోకుండా. బట్ ఫిబ్రవరి 13 తర్వాత మాత్రం స్క్వాడ్లో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి. సో దీన్ని బట్టి చూసుకుంటే మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క స్క్వాడ్ ఈ సండే విడుదల కాబోతుంది. అండ్ ఆల్రెడీ స్క్వాడ్కి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన టీమిండియా వైస్ కెప్టెన్స్ విషయం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో లాస్ట్ టైం మన వాళ్ళు వన్డే వరల్డ్ కప్లో అన్నప్పుడు వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు స్టార్టింగ్లో. బట్ అతనికి ఇంజరీ అయిన తర్వాత కేఎల్ రాహుల్ను పెట్టారు. అలాగే మన వాళ్ళు చివరిగా శ్రీలంకలో వన్డే సిరీస్ అన్నప్పుడు వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నాడు. అయితే ఈసారి మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీకు మన టీమిండియా వైస్ కెప్టెన్ మారబోతున్నాడు. బీసీసీ అయితే ఈసారి హార్దిక్ పాండ్యా లేదా కేఎల్ రాహుల్ ఇద్దరిని కూడా కన్సిడర్ చేయట్లేదంట. ఇన్ఫాక్ట్ మన సెలెక్టర్ అజిత్ అగర్కర్ దీని మీద ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. సో మన వాళ్ళైతే మోస్ట్ లైక్లీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రాని వైస్ కెప్టెన్గా పిక్ చేయబోతున్నారు. అండ్ కెప్టెన్సీ చూసుకుంటే రోహిత్ శర్మనే కంటిన్యూ అవుతాడు. ఇంతకుముందు రిపోర్ట్స్ వచ్చినప్పటికీ అవేమీ నిజం కాదని తెలుస్తుంది. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియాకి ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్గా రోహిత్ శర్మ ఉంటాడు అండ్ వైస్ కెప్టెన్గా బుమ్రా ఉండొచ్చు. ఇక మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ సిరీస్కి సంబంధించి ప్రీవియస్గా ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరి బుమ్రా ఈ ముగ్గురు సిరీస్లో ఆడరని చెప్పి. బట్ ఇప్పుడైతే మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే రోహిత్ శర్మ మరి విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సిరీస్లో ఆడబోతున్నారంట. మెయిన్లీ ప్రజెంట్ వీళ్ళిద్దరు అంత మంచి ఫామ్లో లేరు కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మంచి ప్రాక్టీస్ కోసం ఈ వన్డే సిరీస్ ఆడబోతున్నారు. బట్ బుమ్రా విషయానికి వస్తే మాత్రం మోస్ట్ లైక్లీ సిరీస్లో ఆడకపోవచ్చు. ఎందుకంటే అతనికి రీసెంట్గానే ఒక ఇంజరీ స్కేర్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సిరీస్ నుంచి అతనికి రెస్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో బుమ్రా అయితే డైరెక్ట్లీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేస్తాడు. అండ్ అతనికి అయితే ఎలాంటి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి పెర్ఫామ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. బట్ ఎనివే బుమ్రా ఇంజరీ విషయంలో మాత్రం క్లారిటీ రావట్లేదు. అతని ఇంజరీ గ్రేడ్ 1లో ఉందా, గ్రేడ్ 2లో ఉందా, లేకపోతే గ్రేడ్ 3లో ఉన్నది అనేది ఇంకా బయటకు చెప్పలేదు. సో అతని బ్యాక్ స్పేసం గ్రేడ్ 1 అయితే 3 వారాల విశ్రాంతి సరిపోతుంది. విచ్ మీన్స్ అతను ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కి అందుబాటులోకి వచ్చేయచ్చు. బట్ గ్రేడ్ 2 అయితే మాత్రం 6 వారాల విశ్రాంతి కావాలంట. అండ్ ఈ సందర్భంలో చూసుకుంటే అతను మోస్ట్ లైక్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్గా ఉంటాడు. ఇక అలా కాకుండా అతని ఇంజరీ గ్రేడ్ 3లో ఉంటే, అంటే ఒక సీరియస్ ఇంజరీ అయితే 3 నెలల పాటు రెస్ట్ అవసరం అవుతుందంట. సో 3 గ్రేడ్స్ యొక్క బ్యాక్ స్పేసంలో బుమ్రా ఏదని చెప్పి ఇంకా బీసీసీ ఎలాంటి అప్డేట్ అవ్వలేదు. అయితే స్కాన్స్లో వచ్చిన కొన్ని రిపోర్ట్స్ పెట్టి చూసుకుంటే అతనికి 4 వారాల రెస్ట్ సరిపోతుందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో మనందరం అయితే ఖచ్చితంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అతను లేకపోతే మన వాళ్ళు కప్పు కొట్టడం చాలా కష్టం. ఇక ప్రజెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరైతే ఎలాంటి అనుమానం లేకుండా మన టీమిండియా వన్డే స్క్వాడ్లోకి రీఎంట్రీ అవబోతున్నారు. అది కూడా ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ కోసం. ఇన్ఫాక్ట్ వీళ్ళతో పాటు హార్దిక్ పాండ్యా కూడా డైరెక్ట్గా టీంలోకి రాబోతున్నాడంట. సో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురైతే ఇంగ్లాండ్తో ఆడిపోయే వన్డే సిరీస్లో ఖచ్చితంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గైస్, ప్రజెంట్ మన టీమిండియా వన్డే టీంకి సంబంధించిన అప్డేట్స్. మీరు ఇంకెలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.